డే 4 సమ్మర్ వర్క్షాప్. ఇదే ఈరోజు ముఖ్యమైన భాగం అండి. చాలామంది నేటి తరం పిల్లలకి తల్లిదండ్రులు పడే కష్టాలు కానీ, ఎమోషన్స్ కానీ చాలా వరకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అందుకే ఈరోజు పర్టిక్యులర్‌గా ఆ విలువలు నేర్పాలి. రేపటి రోజున సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి, అది అమ్మవ్వచ్చు, నాన్నవ్వచ్చు, సోల్జర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, రైతన్నవ్వచ్చు, ప్రతి ఒక్కరి కష్టాలు తెలిసే విధంగా వాళ్ళకి విలువలు నేర్పాం. అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్‌గా దిస్ ఈస్ ద ఓన్లీ వర్క్‌షాప్ ఇన్ ద ఎంటైర్ ఇండియా ఐ కెన్ ప్రౌడ్‌లీ టెల్ యూ. అన్ని ఎమోషన్స్ నేర్పిస్తూ, క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నీ నేర్పిస్తూ, దాంతో పాటు ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ ఇవే కాకుండా భోజనం యొక్క విలువను నేర్పిస్తూ, కలిసి వాళ్ళందరితో భోజనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకేమి నేర్పించాను తెలుసా? టీవీ చూడకుండా కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ భోజనం చెయ్యొచ్చు అని చెప్పి ఈ 6 రోజుల వర్క్షాప్‌లో మనం నేర్పడం జరుగుతుంది. పిల్లలైతే ఏ పూట కూడా మామయ్య కలిసి తిందాం అని చెప్పి ఆ ఎంజాయ్‌మెంట్ నెక్స్ట్ లెవెల్. ఇదంతా ఒక ఎత్తైతే, ప్రతిరోజు ఈవినింగ్ మేము చేసే ఫన్ అసలు మాటల్లో చెప్పలేనిది. అందులో ఈరోజు స్పెషల్‌గా వాళ్ళందరినీ ఇప్పటిదాకా నార్మల్ డ్రెసెస్‌లో, ఫార్మల్‌లో చూసేసాం. అందుకని ఈసారి స్పెషల్‌గా ట్రెడిషనల్ వేర్ అని చెప్పి ఒక ట్రెడిషనల్ అటైర్‌తో పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ప్రదర్శిస్తూ, ఒక్కసారిగా మేము కూడా కిడ్స్‌గా మారిపోయి అదే పిల్లలతో డాన్స్ చేస్తూ, నేను, అభిషేక్, రాజేష్ సార్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసామండి. ఇదంతా అయిపోయాక ఇంకా లాస్ట్ డే బిఫోర్, అంటే ఫిఫ్త్ డే కోసం మేమందరం స్పెషల్‌గా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. అలాగే పేరెంటింగ్ క్వెషన్. ఈ తరం పిల్లలకి తల్లిదండ్రుల యొక్క పెయిన్, ఎమోషన్స్ తెలుస్తున్నాయి అనుకుంటున్నారా? మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అవి ఎలా నేర్పాలో నేను చెప్తాను.